మూడు లోకాలు వెళ్తున్నారు. ఒకరిలో ఒకరికి మీకు సఖ్యత లేకుండా గ్రామాల్లో మీరు సఖ్యతగా ఉండాలి, మీరు కలిసి ఉండాలంటే ఎట్లా ఉంటారో కార్యకర్తలు ఎవరు? మన ఆదోని నియోజకవర్గంలో మనకి ప్రభుత్వం రాలేదు, మనం కూటమి ప్రభుత్వంలో మనం లేము. దయచేసి మొక్కి చెప్తాను, మనకు గవర్నమెంట్ రాలేదు. జరిగినటువంటి కుప్పగలలో జరిగినటువంటి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులపై జరిగిన దాడికి మేము మధు హాస్పిటల్కి పరామర్శించడానికి వచ్చాను. చూస్తే పేషెంట్లను చూస్తే చాలా ఘోరంగా వాళ్ళని కొట్టినట్లు కనిపిస్తుంది. టీడీపీ నాయకులు ఒకరేమో కర్నూలుకి వెళ్ళారు, కర్నూలు తీసుకెళ్ళారు, రెఫర్ చేశారు. ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రిలో, ఒకరిని మధు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దీనికి అందరికీ కారణం ఓ మంచినీటి కొళాయి అని అందరు చెప్తున్నారు. కానీ నేను నిజాలే చెప్పాలనుకుంటున్నా. నేను మా కుటుంబమైనా ఏదైనా మేము కొట్లాడుకుంటే కూడా ఒకటిగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. దీనికంత కారణం కూడా మా కూటమి పెద్దలే అని నేను చెప్తూ ఉన్నా. ఈరోజు మా కూటమి పెద్దలు, ఆదోని నియోజకవర్గాన్ని ఏలే పెద్దలు, మీరు ఫస్ట్ సఖ్యతగా ఉండండి. మీరు ఫస్ట్ ఒకటిగా ఉండి మా గ్రామాల్లోనూ ఒకటిగా ఉండేటట్లు చేయండి. 3 పార్టీలు 3 లోకాలు వెళ్తున్న ఆదోనిలో అసలు ఆదోనిలో కూటమి పాలన ఉందా? ఫస్ట్ ప్రశ్న వేస్తున్నా మా పెద్దలకి. ఈరోజు వాళ్ళకి, రేపు మాకి, ఇంకోరికి మర్నాడు. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో ఎవరికి నష్టం జరిగినా మాకే, మీకేం కాదు. కానీ నిన్న మీరు హాస్పిటల్కి వచ్చి పరామర్శించి ఏం చెప్పినారు? మీరు ఒక్కటిగా ఉండండి, గ్రామాల్లో మీరు ఎవరు కొట్లాడుకోవద్దండి అని మా అన్న ఉమాపతి నాయుడు అన్న చెప్పినాడు, ఎమ్మెల్యే సార్ చెప్పినాడు, 2 మనుషులు చెప్పినారు. సంతోషమన్నా, మీరు చెప్పినట్లే వింటాం. మరి మీరు చేసేదేమి? మీరు సరిగా ఉంటేనే కదా గ్రామాల్లో నాయకులంతా సరిగా ఉండేది, కలిసిమెలిసి ఉండేది. కూటమి అనేది మీకుందా? మీరు కూటమిలో ఉన్నప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఈరోజు రేపు ఇన్ఛార్జ్ ఉన్నాడు, టీడీపీ మీనాక్షి నాయుడు ఇన్ఛార్జ్ ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారు ఉన్నారు. 3 వ్యక్తులు 3 పార్టీల నుంచి ఉన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో 3 పార్టీల నాయకులు ఉంటారు. మీరు చెబితే యా నాయకుడన్నా మిమ్మల్ని కాదనేవాళ్ళు యాదవ్ నియోజకవర్గంలో ఉన్నారా? ఘర్షణలు జరుగుతున్నాయంటే దాని అర్థం ఏమి? ఎక్కడ లోపం ఉంది? అది ఇంకా 4-5 గ్రామాల్లో ఫ్యాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంది. నాకు తెలిసిన సమాచారం, నాకు తెలిసిన సంకేతాలు నాకు తెలుసు. ఒక రిపోర్టర్గా నేను అన్ని గ్రామాల్లో తిరిగినాను, అన్నీ నాకు తెలుసు. మన గ్రామం, మన నియోజకవర్గంలో మీరు ఏం చేస్తున్నారు? ముగ్గురు 3 లోకాలు వెళ్తున్నారు. ఒకరిలో ఒకరికి మీకు సఖ్యత లేకుండా గ్రామాల్లో మీరు సఖ్యతగా ఉండాలి, మీరు కలిసి ఉండాలంటే ఎట్లా ఉంటారో కార్యకర్తలు? ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి పాలన వాళ్ళదే. మెజార్టీగా మన రాష్ట్రంలో ఉండేది తెలుగుదేశం పార్టీ. పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఉంటుంది. ప్రతి గ్రామంలో క్యాడర్ ఉంది, ప్రతి గ్రామంలో నాయకులు ఉన్నారు. కొత్తగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చారు, వైసీపీ నుంచి బీజేపీలోకి జాయిన్ అయినారు. జాయిన్ అయినప్పుడు మీరు వాళ్ళని కట్టడి చేయాల్సింది ఎవరు? టీడీపీ వాళ్ళు వచ్చి కట్టడి చేస్తారా? బీజేపీ వాళ్ళు కట్టడి చేస్తారా? ఎమ్మెల్యే గారు కట్టడి చేయాలా? మీరు కట్టడి చేయకుండా టీడీపీ వాళ్ళనే ఇది మాట్లాడతారు. కొళాయికి వచ్చినారు, గుంతకు వచ్చినారు, ఏ దానికి వచ్చినా కూటమి అనేది ఒక పెద్ద కుటుంబం. అది చంద్రబాబు సారు, లోకేష్ సారు చెప్పేది రోజు అదే. మేము 20 ఏళ్ళు కలిసి జీవించాల్సి వస్తుందని చెప్తున్నారు. 20 ఏళ్ళు కలిసి జీవించేటప్పుడు ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారు? ఆదంలో ఆడేమో కలిసి జీవించాలంటున్నారు, ఈడేమో విభజించి పాలిస్తున్నారు. మీరు ఆదంలో మీరు ఎవరు సఖ్యతగా ఉన్నారు? 3లో ఒకవేళ చెప్దాం, మీనాక్షి నాయుడు సార్ సంగతే చెప్దాం. ఆయన 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఇంటికి పెద్ద కొడుకు, కుటుంబంలో ఒక పెద్ద కొడుకు, కూటమి ప్రభుత్వానికి కుటుంబంలో పెద్ద కొడుకు. 2వ కొడుకు ఎమ్మెల్యే గారు, 3వ కొడుకు మన మల్లప్ప గారు. మీరు 3 సరిగా ఉంటేనే కదా నియోజకవర్గంలో నా కూటమిలో ఉండే కార్యకర్తలు, నాయకులందరూ బాగుండేది. మీరే సరిగా లేరు. మీరేమో సఖ్యతగా ఉండొద్దండి, మమ్మల్ని సఖ్యతగా ఉండమన్నట్టు. ఎట్లుంటారు నాయకులు, కార్యకర్తలు? గ్రామాల్లో గుంపులు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి. అన్నీ కలుపుకొని పనిచేయాలంటే అంత ఈజీ ఆశామాష కాదు. మీరు 3 చెప్తే ఎవరన్నా కాదనే వాళ్ళు ఆదోని నియోజకవర్గంలో ఉన్నారా? ఏమి లేదండి. దీనికి అంతా ఇగో అడ్డం వస్తుంది వాళ్ళకి, పెద్ద మనుషులకి. మీనాక్షి నాయుడు సార్ దగ్గర పోయి కూర్చోవడానికి ఎమ్మెల్యే గారికి నామోసి,
ఇంకా మల్లప్ప గారు వాళ్ళిద్దరికీ చెప్పలేక, ఆయన చాలా స్మూత్, చాలా మంచి వ్యక్తి మల్లప్ప గారు. ఆయన ఎవరికి చెప్పలేడు, చిన్నోడు అయిపోయినాడు వయసులో, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు. ఇప్పుడు అట్లా జరిగినప్పుడు ఎవరు చెప్పాలా మీకు? పెద్ద ఆయన దగ్గర పోయాకి మీకు నామొచ్చి, ఆయన నేను 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, నేను ఎట్లా వెళ్ళాలి అని ఆయన అంటాడు. నేను ఎమ్మెల్యే, ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే, నేను ఎట్లా పోవాలని మీరు అంటారు. మరి మీరే అట్లుంటే గ్రామాల్లో ఎట్లుంటుంది? అభివృద్ధి ఎక్కడి నుంచి జరుగుతుంది? ఆదోని నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడి నుంచి జరుగుతుంది? మీరు సరిగా ఉండండి. ఫస్ట్ మీరు ముగ్గురు కలిసి మమ్మల్ని అందరినీ లైన్లోకి తీసుకురండి. మేము ఎవరి దగ్గర పోవాలి పనికి? ఇప్పుడు ఇంకో మాట అన్నారు నిన్న కూటమి నాయకులు, అధికారులు మాట వినడం లేదు అని. అధికారులు ఎవరు మాట వినాలా? ఆదోన్లో టీడీపీ ఇన్ఛార్జ్ మాట వినాలా, ఎమ్మెల్యే గారి మాట వినాలా, ఇంకొక భాగమైన మన జనసేన మాట వినాలా? ఎవరు మాట వినాలా? అధికారులందరూ అధికారులే తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులకి ఆదోని నియోజకవర్గంలో మేము పనిచేసే చేత కాదని ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటున్నారు. ఇంతవరకు మనకి ఇన్ఛార్జ్ డిఎస్పీ లేడు, రెగ్యులర్ డిఎస్పీ లేడు, రెగ్యులర్ ఆర్డీఓ లేడు, ఎవరు లేరు మనకి ఆదోన్లో. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆదోన్లో మీరు కొట్లానికే సరిపోయింది. కబ్జాలు దాని మీద దాచ తీసి కార్యకర్తలంతా నలిగిపోతున్నారు. 3 పార్టీల్లో ఒక 2 గ్రామాల్లో పంచాయతీ బిల్డింగ్లు వచ్చినాయి. అది ఎక్కడ కట్టాలో ఆ పార్టీ నాయకుడు వద్దంటాడు, ఈ పార్టీ నాయకుడు కట్టాలంటాడు. ఎవరు వద్దంటారు, ఎవరు కట్టాలంటారు? అర్థం కావడం లేదు ఎవరికి, అధికారులకి. అధికారులు కూడా అందరు బేజారు పడుతున్నారు. ఆదోని నియోజకవర్గంలో మన జిల్లా ఇన్ఛార్జు మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు చొరవ తీసుకుంటారా, తీసుకోరా? ఆదోని పైన ఏంటిది? ఆదోనిలో పరిస్థితి మమ్మల్ని ఉంటారా, అనుకున్నారా? అందరూ చంపేస్తున్నారా మీరు? ఇంకా రెడీగా ఉంది. ప్రశాంతమైన ఆదోని నియోజకవర్గాన్ని ఫ్యాక్షన్ నియోజకవర్గంగా మారుస్తున్నారు ఈ కూటమి వాళ్ళు. కార్యకర్తలు, నాయకులందరూ గమనించండి. అయ్యా బాబు, మనము సన్నకారు రైతులు, మనము చేసుకొని తింటే కడుపు నిండుతుంది, లేకపోతే లేదు. మనకెందుకు ఇవన్నీ? పెద్ద పోట్లకు పోయి మనం ఊరికే ఇబ్బంది పడతాము. వీళ్ళందరూ ఏకమయ్యే వరకు మీరు ఏం వర్కులు చేసేకపోవద్దండి. వీళ్ళందరూ ఏకం కానీ ఫస్ట్ వీళ్ళు పైన మనకి ఎవరైతే పాలిస్తారో వాళ్ళందరూ ఏకమైన తర్వాత మనం అభివృద్ధి చేసేకపోదామండి. ఇప్పుడు ఎవరు షణ్ముఖ కుటుంబానికి ఎవరు హాస్పిటల్ బిల్లు చూస్తారు, ఇస్తారు, అయిపోయింది. తల గాయమైంది, ఏమన్నా చనిపోతే భార్య పిల్లలకి ఎవరు దిక్కో? ఆదోనిలో చిన్న నీటి కొళాయి సమస్య అంటారు, అధికారులు నిందిస్తున్నారు. అధికారులు కాదయ్య బాబు నిందించాల్సింది. ఫస్ట్ మీరు పెద్ద మనుషులు మమ్మల్ని లైన్లోకి పెట్టండి. యా ఊరు పార్టీ నాయకులు నా ఊరిని మీరు కట్టడి చేయండి. కట్టడి చేసి మీరు సమానంగా చూసేటట్లు చేయండి. మనకు ఆదోని నియోజకవర్గంలో రేషియో ఉందా? 3 పార్టీలకి రేషియో ఎక్కడుంది? దీనికి చొరవ తీసుకోవాల్సింది ఎవరో కాదు, మన మల్లప్ప గారే చొరవ తీసుకోవాలి. సౌమ్యుడు, కొద్ది పాజిబుల్ మనిషి, కొద్ది నిదానము, అన్ని రకాలుగా ఆలోచించే వ్యక్తి కాబట్టి మల్లప్ప గారు దయవుంచి మీకు కూడా నమస్కారం, చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీరు కనీసం స్పందించి పెద్ద మనుషులు 2 మాటలు అంటే ఇద్దరు వాళ్ళు కూర్చోబెట్టి గ్రామాల్లో అంతా సెట్ చేయండి. కొన్ని గ్రామాల్లో ఇప్పుడు ఒక 2 గ్రామాలు పంచాయతీ బిల్డింగ్లు వచ్చినాయి. 2 పార్టీ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వీడు కట్టాలని ఒకరు అంటారు, కట్టకూడదని ఒకరు అంటారు. అధికారులు ఎవరికి చెప్పాలి? అవన్నీ అధికారులు ఎవరి దగ్గర పోవాలి? పెద్ద ఆయన దగ్గర పోయి ఫోన్ చేపిస్తారు, ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఫోన్ చేపిస్తారు, మల్లప్ప గారి దగ్గర ఫోన్ ఎవరికి పని చేయాలి? అధికారులు. మీరు ముగ్గురు ఒక మాట మీదకి వచ్చి మీరు సర్వేంగా ఉంటేనే కదా ఈడ కూటమి పాలన నడిచేది. అది వదిలేసి మీరు రాజకీయాలకు పోయి వాడేమో గుంత అడిగినాడు, వీడు కొల అడిగినాడు అని మీరే స్పందిస్తే ఎట్లా? నేను ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి వచ్చి చెప్పినారు, ఏమని? మీరు కొట్లాడుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలా, బాగుండాలా అని. మేము జాగ్రత్తగా ఉండాలంటే మీరు కలిసి ఉండాలి కదా పైన. మీరు కలిసి ఉండుకోకుండా మమ్మల్ని జాగ్రత్త ఉండమంటే ఎట్లుంటారు? మరి గ్రామాల్లో 40-50 ఏళ్ళు పార్టీల్లో ఉంటారు, అన్ని పార్టీల్లో. నేను ఈ పార్టీ ఆ పార్టీ అన్నో 3 పార్టీలు మావే. 3 పార్టీలు మావైనప్పుడు మా పెద్దలు మీరు చెప్పాలా. కుటుంబ పెద్దలు ఉన్నట్లు మీరు కుటుంబంలోన మనం గొడవలు వచ్చినప్పుడు ఎవరు చెప్పాలా? కుటుంబ పెద్ద చెప్పాలా. మీరు చెప్పేది వదిలేసి ఆ కొళ ఇట్లా, ఈ గుంత ఇట్లా, అది కాదండి. మీరు ముగ్గురు కూర్చొని సెట్ చేసుకుంటారా లేదా? లేదంటే కార్యకర్తలు నాశనం అయిపోతారు. ఆదోని నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు గారు కానీ మా జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మక్క కానీ దీని మీద చొరవ తీసుకొని పెద్ద ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ దృష్టికి తీసుకుపోయి, లోకేష్ బాబు దృష్టికి తీసుకుపోయి దీని సమస్య పరిష్కరించాలా. లేకపోతే ఇది ఇంకా యాటికి దారి తీస్తుందో. ప్రశాంతమైన ఆదోని నియోజకవర్గానికి ఫ్యాక్టరీ నియోజకవర్గం అని కూటమి పాలనలో పేరు వేస్తారు ప్రతిపక్షం వాళ్ళు. జాగ్రత్తగా మీరు వ్యవహరించి జాగ్రత్తగా చేస్తారా, చేయరా? చేయలేము. ఇట్లా అంటే ఇప్పటికే 2 ఏళ్ళు గడిచిపోయింది సంసారం. ఇంకెన్ని ఏళ్ళు ఉండాలి? ఇంకా 2 ఏళ్ళే గవర్నమెంట్ ఉండేది. 4 ఏళ్ళు అయినాక న్యూట్రల్ అయిపోతుంది గవర్నమెంట్ అంతా కూడా. దయచేసి మీరు ముగ్గురు కూర్చొని పెద్ద మనుషులు
మా 3 పార్టీల కార్యకర్తలను అందరినీ సమన్వయం చేసుకొని మీరు కరెక్ట్గా చేస్తే ఈ నియోజకవర్గంలో గలాట్ లేకుండా జరుగుతుంది. ఇప్పుడు నానాపురం చాగిది కూడా రేపు మర్నాడు పడేటట్లుంది గలాట. ఆ ఊరిలో పార్టీలు పెద్ద తుమ్మలం పెద్ద ఇది పంచాయతీ, మేజర్ పంచాయతీ ఉన్నాయి. ఆ పంచాయతీలోనే లారీకి ఉన్న లీడర్లు ఎవరు చెప్పాలి వాళ్ళందరికీ? గలాట జరిగితే ఎవరు దానికి రెస్పాన్సిబుల్? మీరు వచ్చి పరామర్శించినంత మాత్రాన్ని సమస్య పరిష్కారం కాదు. మీరు దయ ఉంచి పెద్ద మనుషులు ముగ్గురు కూడా దీన్ని సెటరేట్ చేసి ఆ గ్రామం ఏం కథ మీ ముగ్గురు దృష్టికి తీసుకొచ్చి మీరు వస్తేనే అధికారులకు మీ నుంచి వస్తేనే అధికారులు పనిచేసేటట్లు మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మగ్దుమ్ బాషా నా పేరు, మధుర సొసైటీ డైరెక్టర్ని. ఎందుకు అంత పెద్ద గలాట తీసుకున్నాను? వాళ్ళే కదా ముందుకు వెళ్ళాం, వాళ్ళే మన దగ్గరికి వచ్చింది, జరత్తికి దగ్గరికి వచ్చింది. వాళ్ళకి మాకు 1 కిలోమీటర్ లాగా పంచాయతీకి మా అక్కడ నుంచి కావాల్సిన వాళ్ళు వచ్చింది. పెద్దానికి ఏమైనా ఒక మాట చెప్పింటే కూడా పోయే వద్దని చెప్తుండే. చెప్పినాం, పెద్ద అయినా గలాట పోవద్దని చెప్పాను. మేడం తీసుకొని పరిష్కారం చేసుకొని చెప్పాను. మేడం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్నెలకి 10 సార్లు ఫోన్ చేశాను. ఫోన్కి వచ్చి నుంచి నిన్న అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎమ్మెల్యే గారు ఎత్తలేదా ఫోన్? మొన్న ఎత్తిండే, మొన్న ఎత్తి పిఏతో మాట్లాడి పిఏ ఏం చేశాడు, ఊరంతా నేనుగా ఊళ్ళో వదిలేను. 2 రోజులు వదిలి మా గేరుకు నీళ్ళు వదిలేదు. 400 ఇళ్ళు ఉన్నాయి, ఆ గేరుకు నీళ్ళు వదిలేదు. ఆ పొలాలు పెరిగితేనే నీళ్ళు వదులుతాం. ఆయన ఇంకా మాదే ఇది కావాలని ఉందేమో నాగిరెడ్డి వాళ్ళకి. అయినా ఇప్పుడు ఆయన సర్పంచ్ పదవి అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్ మాట వినడం లేదు, పంచాయత్ సెక్రటరీ మాట వినడం లేదు, ఎస్ఐ మాట కూడా వినడం లేదు. అవునవును. సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత షణ్ముఖ కొలా వేసుకున్నాడు. అప్పుడు ఎట్లా వేసుకుంటూ నన్ను అడిగేసుకున్నాను ఊళ్ళో నన్ను నెడలా అనే లెక్కన మాట్లాడాడు. అట్లా కరెక్టే, మీరు చేసింది కరెక్టేలే, కానీ మనకి ఎవరు లేరు కదా. మన పెద్ద ఆయన అడ్డం లేదు, గవర్నమెంట్లో మన అడ్డం లేదు. పెద్ద ఆయన ఏమి గొడవలు పోతాడని చెప్తాడు, ఎవరికి కొట్లాడమని చెప్పడలేదు. పోలేదు. అయినా ఇప్పుడు దెబ్బలు తిరిగింది మనం కదా, మనము కొట్లాడటానికి కానీ జాగ్రత్త వ్యవహరించాలి. ఎందుకంటే మనిషి మీద ఏటు పడినాక రాదు కదా. ఇప్పుడు ఎంత మనిషి డ్యామేజ్, షణ్ముఖకి ఎంత డ్యామేజ్. మనం నాయకులు కదా, ఊరికి మనకే దెబ్బ పడితే మనం ఏం 10 మందికి న్యాయం చేస్తాం. వచ్చినారు మరి, కొట్లాటకు వచ్చినారు. జాగ్రత్త నిదానంగా ఉండాలి. మరి వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ ఆధిపత్యం ఏ పార్టీ అంటారని మన ఆధిపత్యం చెలాయించాలి. ఏం చేసినా వాళ్ళ ఊర్లో అడిగేచ్చారు. మనకు ప్రభుత్వం వచ్చలేదప్ప తండ్రి, మన గవర్నమెంట్ లేదు ఇక్కడ ఆదంలో. నువ్వు మనం ఏమంటావు చేసేకపోతే మనకి మనోళ్ళే మనకి ఇది. ఇప్పుడు ప్రతిపక్షం మనకి వాళ్ళే తయారైంది. అట్లా మనకేం గవర్నమెంట్ లేదు ఆదంలో, మనం మా సామాన్య మనుషులే. బీజేపీ అన్నట్లు అయిపోయింది అంత. బీజేపీ అన్నా కానీ మనం ఇప్పుడు మన నాయకుడినే పట్టించుకోలేకుంటే మన నాయకుడు యాట్ నుంచి పట్టించుకుంటాడు. ఎమ్మెల్యే సార్ చెప్పినాం, ఎమ్మెల్యే సార్ చెప్తే పిఏకి 2 రోజులు ఆ ఊరికి 11 రోజులు లేవంటే వదలండి అంటే వదిలినారు. ఆ సొగుమూరికి వదిలినారు. 11, 12, 13 రోజు కూడా మా ఏరియాకి నీళ్ళు రాలేదు. స్వయంగా రోజు మేడం వచ్చి పంచాయత్ సెక్రటరీతో నుంచి చేసి ఆ లైన్ కింద ఉండే ఆ లైన్ పీక్కి వదులుతామని చెప్పినారు. మా రూటే కాకుండా అన్ని ఉంటే పీక్ చెప్పినాడు ఆయన. మేడం ఎస్ఐ మేడం పంచాయత్ సెక్రటరీ రాకముందరే గొడవకు వచ్చినారు. ఎట్లయినా వచ్చి నేను వదులుకొని పోతాను. బాగుంది కదా, బాగుంది. నమస్కారం చేసి చెప్తున్నాను. మన ఆదోని నియోజకవర్గంలో మనకి ప్రభుత్వం రాలేదు. మనం కూటమి ప్రభుత్వంలో మనం లేము. దయచేసి మొక్కి చెప్తాను, మనకు గవర్నమెంట్ రాలేదు. మనము ఏం అభివృద్ధి చేసేకి ముందుకు పోవద్దండి. ముందుకు పోతే దాడులు చేస్తే మనం కాపాడే వాళ్ళు ఎవరు లేరు. మన పెద్దలు ఏం చేస్తారు, హాస్పిటల్లో పరామర్శిస్తారు, ఇంటికి పోతారని మన అన్న ఉమాపతి నాయుడు గారే చెప్పినారు నిన్న. ఆయన చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమో. కాబట్టి దయ ఉంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దయచేసి మొక్కి చెప్తున్నా, మనకి ఆదోనిలో ప్రభుత్వం రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళిద్దరూ ఒక పక్కన పయనిస్తుంటే మన ఆదోని ఉల్టా పయనిస్తున్నది. ఇక్కడ వాళ్ళు తూర్పుకు పోతున్నారు, మనం పడమరకు పోతున్నాం. మన గురించి ఎవడు పట్టించుకునే వాళ్ళు పై స్థాయిలో ఎవరు లేరు. దయవచ్చి మొక్కి 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 మరి మొక్కి చెప్తున్నా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా దయవుంచి కొద్దిగా ఆలోచించండి. అభివృద్ధి చేసేకపోతే మన మీద దాడి జరిగితే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మన పెద్ద ఆయనది ఏం నడ్డం లేదు.
మన పెద్ద ఆయన మన ఇన్ఛార్జ్ గారిది ఏం నడడం లేదు కాబట్టి దయ ఉంచి చూసి ఆలోచన చేసి ముందుకు ఎడగండి. భార్య పిల్లలు ఉన్నారు అందరికీ, భార్య పిల్లల్ని చూసుకొని బతకాలని కోరుకుంటున్నాను.